హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి చికెన్ 65 అండి. రెస్టారెంట్ స్టైల్లో మనం బయట రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాంటి టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ చికెన్ 65 కోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇందులోనే బైండింగ్ కోసం 1.5 టీ స్పూన్ల మైదా వేసుకోవాలండి. అలాగే మంచి క్రిస్పీగా రావడం కోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ వేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చికెన్ని ఇలా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్న చికెన్ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని చికెన్ అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఒక స్లరీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లైట్ సోయా సాస్ ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి. 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలనుకున్న వారు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల టొమాటో సాస్ కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్లరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, మనకు చికెన్ అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని మిగతా చికెన్ని కూడా ఇలాగే వేయించుకోవాలండి. క్రిస్పీగా మనం చికెన్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని దాంట్లో చికెన్ డీప్ ఫ్రై చేసిన ఆయిలే ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 టీ స్పూన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలండి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 టీ స్పూన్ల ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని వీటిని ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న స్లరీ కూడా వేసేసుకోవాలండి. ఒకసారి స్లరీ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకు గడ్డ కట్టేస్తుంది. ఇది సాస్ అనేది గడ్డ కట్టేస్తుంది కాబట్టి కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకున్నానండి, మంచి టేస్ట్ రావడం కోసము. 2 మినిట్స్ తర్వాత మనకి సాస్ అనేది కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ పీసెస్ అనేది ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ సాస్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుతూ 2 to 3 మినిట్స్ పాటు టాస్ చేస్తూ